నమస్తే. ఎన్నో భక్తిపరమైనటువంటి విషయాలు మన మెగా9 భక్తి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక నుంచి భక్తి ఛానల్‌లో మేము మాట్లాడే ప్రతి మాట రాముల వారికి సొంతమయ్యేలా జై శ్రీరామ్ అనే మాటతో మొదలుపెట్టబోతున్నాం. జై శ్రీరామ్. ఇక ఈ రోజున పుష్య పౌర్ణమికి సంబంధించి తెలుసుకోబోతున్నాం. భోగి ముందు వచ్చే ఈ పుష్య పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి, ఎక్కడ ప్రసిద్ధి, ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. తర్వాత భోగి విశిష్టత, మన పండుగ సాంప్రదాయ విశేషాలు, వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి లైన్గా. ఖచ్చితంగా ప్రతి వీడియోని చూసి మనసారా ఆశీర్వదించి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నమస్కారం. నమస్తే అండి. మీకు ముందుగా పుష్య పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే భోగి మనం సంక్రాంతికి సంబంధించిన విశేషాలు చెప్తాం కాబట్టి ముందుగా ఈ పుష్య పౌర్ణమి అంటే ఏమిటి, ఎందుకు దానికి ప్రాధాన్యత వచ్చింది, ఎక్కడ దాన్ని విశేషంగా జరుపుకుంటారు, ఈ విషయాలు చెప్పండి. తప్పకుండా. జై శ్రీరామ్. అయితే మనకి పుష్య పౌర్ణమి అనేది మనకి జనవరి 3వ తారీఖు ఈ సంవత్సరం 2026లో వచ్చింది. అయితే ఇది వైకుంఠ ఏకాదశికి తర్వాత వచ్చే పౌర్ణమి, చాలా విశిష్టమైనది. అయితే ఈ రోజు మనము లక్ష్మీనారాయణుల్ని పూజిస్తాము, ఇద్దరిని కలిపి పూజిస్తాము. దీన్ని మనకి దుర్గా అమ్మవారిని కూడా పూజించడము, శాకంబరి అమ్మవారిగా కూడా పూజించడం అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు. అమ్మవారు ఈ రోజు అవతారం చేశారు అని శాకంబరీ దేవిగా కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. ఏది ఏమైనప్పటికీ మనము లక్ష్మీనారాయణుల్ని పూజ చేస్తాము. అయితే ఇది పూజ విధానం ఎలాగా అంటే, ఈ పౌర్ణమికి పూర్తి ఉపవాసం ఉండాలి. ప్రథమంగా సూర్యోదయ సమయానికే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పట్టు వస్త్రాలను ధరించి పూజాది కార్యక్రమాలు చేసుకుంటాము. లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని శుభ్రంగా పసుపు చందనాలతో అలంకరణ చేసి, తెల్లని పువ్వులు పెట్టి, స్వామివారికి తులసి దళాలు పెట్టి, ఇలాగా సర్వాంగ సుందరంగా పూజా గదిని శుభ్రం చేసుకుని అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పెట్టి పూజ చేస్తాము. ఆయనకి ఇష్టమైన చక్కెర పొంగలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకుంటాము. తక్కువలో తక్కువ, ఇంకా ఉన్నవాళ్ళు చాలా చక్కగా ఆడంబరంగా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మరీ విశేషంగా మనం ఏం చేయొచ్చు అంటే కనుక, ఆ ఉపవాస దీక్షలు మనకి ఆ రోజు ఈ రోజంతా ఉంటాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాము. తెల్లవారి మళ్ళా ఉపవాస విరమణ చేస్తాము. అయితే కొంతమంది కొన్ని ప్రాంతాలలో హోమాలు, యాగాలు కూడా చేసుకుంటారు ఈ రోజు. మరికొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారు, సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. పౌర్ణమి రోజు విశిష్టత అది కామనే, అది ప్రతిసారి కూడా చేసుకుంటారు. సత్యనారాయణ నోములు అంటే పౌర్ణమి చూసుకునే చేసుకుంటుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన అంశం చెప్పాలి అంటే కనుక, శని భగవానుడిని కూడా ఈ రోజు పూజిస్తారన్నమాట. ఎందువల్ల అంటే కనుక, ఈరోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు అందుకుంటాడు. ఎవరెవరు చేస్తారు అంటే కనుక, ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు, అష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు శని భగవానుడిని ప్రత్యేకంగా పూజ చేయాలి. ఎలా పూజ చేయాలి ప్రత్యేకంగా అంటే కనుక, నవగ్రహ ఆలయంలోకి వెళ్ళి ఎవరైతే దీంతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా స్వామివారిని అలంకరణ చేసి, నలుపు రంగు వస్త్రాలు వీళ్ళు ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి ఆలయంలో స్వామివారికి నివేదన అంటే అర్పిస్తారు, నల్ల బట్టలు. తర్వాత నువ్వుల నూనెతోనూ నువ్వులతోనూ స్వామివారికి పూజ చేస్తారు. అయితే ఈరోజు నైవేద్యంగా ఏం పెడతారు అంటే, కలకండ ఆయనకి ఇష్టం బాగా. కలకండ తర్వాత మనము అదేంట పటికి బెల్లం అంటాం కదా, పటికి బెల్లాన్ని, కలకండని పెడతారు. ప్రత్యేకంగా ఏం చేస్తారంటే, ఈరోజు కాకికి చిమిలీని పెడతారు. అంటే నువ్వుల పప్పు బెల్లంతో తయారు చేసిన, నల్ల నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని, చిన్న ఉండని కాకికి నివేదన చేస్తారు. ప్రత్యేకత ఉందా ఇది పెట్టడంలో? వచ్చేటటువంటి విశేషాలు కానీ శుభ ఫలితాలు కానీ ఏమన్నా ఉంటాయి? తప్పకుండా. అయితే ఈ ఏలినాటి శని ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పుల బాధలు, ఉద్యోగ బాధలు, ఆ శారీరక అనారోగ్య బాధలు, ఇలాగా ఎవరైతే ప్రత్యేకంగా బాధలు పడుతున్నారో వాళ్ళ పేరిట కనుక ఇలాంటి ప్రక్రియ చేసుకున్నట్టయితే బాధలు తగ్గడంతో పాటు ఆకస్మికంగా వాళ్ళకి ఏదో ఒక రీతిలో కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. మరీ ముఖ్యంగా, మరీ విశేషంగా ఏంటి తెలుసా, ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో వాళ్ళ ఇంటికి నల్ల కుక్క గాని లేదా అదే కాకి గాని వాళ్ళ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవం. అంటే శని భగవానుడు వచ్చి తీరతాడు మనస్ఫూర్తిగా కనుక ఈ ప్రక్రియ చేసుకున్నట్టయితే ఈ రోజు
ఉమ్, ఉమ్. చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా వచ్చి తీరుతాడు. ఆయన ప్రీతి చెందే అవకాశం కూడా కనబడుతుంది అనమాట. ఓకే. అయితే ఈ పౌర్ణమి రోజు మరీ ముఖ్యంగా ఏం చేయాలంటే సాయంత్రం సమయంలో పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో దీపారాధన చేసేటప్పుడు ఉమ్, ఆ ఉమ్, శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి నువ్వులు కింద ప్రమిద కింద పెట్టి ఉమ్. నువ్వుల నూనె దీపం పెట్టిన తర్వాత లక్ష్మీనారాయణలకి సెపరేట్గా పెట్టాలి. ఓకే. మళ్ళా సాయంత్రం పునః పూజ చేసుకుని ఉమ్, లక్ష్మీనారాయణలకి ఉమ్. పూజ చేసినట్టయితే అయితే ఈ దీపం విషయం వచ్చేసరికి ఆ, రఘుప్రియ గారు చాలా మంది ఎవరు పెట్టాలి ఆ, అనేది చాలా మటుకు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. ఇంట్లో యజమాని పెట్టాలా ఆ, లేదా గృహిణి పెట్టాలా, ఆ, భార్యాభర్తల్లో ఎవరు పెట్టాలి ఈ దీపం? యజమానే పెట్టాలి. ఓకే. ఇంటికి సంబంధించిన యజమాని అంటే భర్త పెట్టాలి. ఓకే. ఒకవేళ కొంతమంది ఇంట్లో అవకాశం లేనప్పుడు ఉమ్, కొడుకు పెట్టచ్చు. ఓకే. అట్లాంటి కూడా అవకాశం లేనప్పుడు ఇంటి ఉమ్, ఇల్లాలే పెట్టుకుంటుందన్నమాట. ఉమ్, ఉమ్. ప్రథమంగా చేయవలసినది శాస్త్రపరంగా ఇంటి యజమాని భర్తే పెట్టాలి. ఓకే. ఈవిడికి ఆ పూజార్హత రాదు. ఈవిడ ఉమ్, పక్కన ఉండవలసిన మనిషే తప్ప ఈవిడ చేసేదైతే అవకాశం లేదు. ఆయన ఉమ్. చేస్తేనే పూర్ణ ఫలం వస్తుందన్నమాట. రైట్. అయితే ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజ చేసేటప్పుడు ఈ ఉమ్. రోజు స్పెషల్గా పూజ చేసేటప్పుడు నెయ్యి దీపం పెట్టాలి. ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వాళ్ళు ఆవు నెయ్యి నెయ్యితో. దీపం పెడతారు. ఆవు నెయ్యి దీపం పెడతారు. ఉమ్, ఈయనకి వేరేగా కొంచెం దూరంగా దక్షిణ ముఖంలో పెట్టుకొని స్వామివారికి ఈయన శని భగవానుడికి పెడతారు. దక్షిణ ముఖంలో కొంతమందికి అవకాశం లేనప్పుడు ఉమ్, పశ్చిమ ముఖంలో కనుక ఈ స్వామివారికి దీపం పెట్టినట్టయితే అండ్ అలా అని చెప్పి శని భగవానుడి యొక్క పటం కానీ అది పెట్టకూడదు ఇంట్లో. ఆ ఉమ్, స్వామిని భావించి ఇంట్లో పెట్టుకోవాలి. కుదరదు మాకు అక్కడికి దేవాలయానికి వెళ్ళి చేసుకోలేము అని అన్న వాళ్ళకి మాత్రమే పడమర ముఖంలో ఈ ఉమ్, శని భగవానుడికి దీపం పెట్టుకున్నట్టయితే కనుక శని బాధలు తగ్గడంతో పాటు ఉమ్, ఆకస్మికంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరెవరు దేనికోసమైతే ప్రార్థన చేసి ఈ దీపం పెట్టారో ఉమ్. వాళ్ళకి అది కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. శని ప్రీతి కోసం ఇది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి. ఈ దీపం పెట్టేటప్పుడు నీలిరంగు వస్త్రాలను కానీ లేదా ఉమ్, నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించి మాత్రమే ఈ పూజ చేసుకోవాలి. ఎవరు? ఈ శని భగవానుడి యొక్క బాధలు పడుతున్న వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ బాధలు పడుతున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ రోజు స్వామివారిని కొలవాలి. ఓకే. విష్ణుమూర్తి అమ్మవారిని పూజ చేసేటప్పుడు పసుపు రంగు కానీ తెలుపు రంగు బట్టలతో కానీ పూజ చేసినట్టయితే ఉమ్, ఉమ్. విశేషమైన ఫలితాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా మరి వాళ్ళిద్దరూ ఇచ్చేది ఏమిటి ఉంటుంది? భోగభాగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము. ఉమ్, దీంతో పాటు ఎవరైనా ప్రత్యేక సంకల్పం చెప్పుకున్నట్టయితే ఉమ్, మాకు ఇల్లు కావాలనో లేదా వివాహం కావాలనో ఉమ్. అలా ప్రత్యేక సంకల్పం చెప్పుకున్న వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు ఉమ్, తీరే అవకాశం కనబడుతుంది అనమాట. ఓకే. ఆ స్వామివారు అమ్మవారు ఈ రోజు మనకి అనుగ్రహం ఇస్తారనమాట. సో అన్ని పౌర్ణముల్లోకి ఈ పౌర్ణమి మరింత విశేషమైనది. విశేషమైంది, అందుకనే పుష్య అవును. పౌర్ణమి అయింది. పుష్య పౌర్ణమి అయ్యింది. ఓకే. ఉత్తరాది వాళ్ళు చాలా చక్కగా జరుపుకుంటారు. ఉమ్, మన వాళ్ళు ఒక రకంగా, ఉత్తరాది వాళ్ళు శాకంబరి అమ్మవారిగా అమ్మవారి రూపంలో జరుపుకుంటారు అనమాట. ఓకే. కూరగాయలతో కూరగాయలతో అలంకారం చేసుకుని ఈ రోజు ఉమ్. అవతరించింది అన్నట్టుగా. రైట్. ప్రాంతాలను బట్టి పూజ ఏదైనా కానీ ఉమ్, మొత్తానికి చేరేది వాళ్ళకే, అమ్మవారికే భగవంతుడికే కాబట్టి. కాబట్టి ఏ రూపంలో కొలిచినా కానీ ఈ రోజైతే మాత్రము చాలా విశిష్టమైనది. రైట్. మిస్ చేసుకోకండి. సో మీరు కూడా పొద్దున్నే ఉదయాన్నే లేచి చక్కగా నదీ స్నానాలు ఒకవేళ ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా నదులుంటే నదీ స్నానం ఆచరించి ఉపవాసం ఉండి ఈ పుష్య పౌర్ణమి ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా చాలా నియమ నిష్టలతో గనక చేసుకుంటే ఆ శని భగవాన్ని గనక ప్రసన్నం చేసుకుంటే మీరు అనుకున్నట్టుగా 100% జరిగే అవకాశం ఉంటుంది. ప్రయత్నించండి, ఫలితం పొందండి. జై శ్రీరామ్. మరో మంచి అంశంతో భోగి విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్.